రియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల పీఎఫ్ డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి అంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి రియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో రియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలను ఎంతో అభివృద్ధి పథంలో నడపాలని కృషి చేస్తూ అందుకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్తూ ఉంటే తిరుపతి ప్రభుత్వ రియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ గత 3 సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ డబ్బులు కాజేశారు అంటూ ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అంటూ వారు హెచ్చరించారు. తిరుపతి రియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. 3 సంవత్సరాలుగా పీఎఫ్ డబ్బుల్ని కాంట్రాక్టర్ తినేశాడని చెప్పి కార్మికులు పదే యాజమాన్యానికి చెప్తున్నారు. కలెక్టర్ గారికి చెప్పారు, ప్రభుత్వానికి కూడా చెప్పాము. ఇంతవరకు సమస్య పరిష్కారం కాల అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు రియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం అదే మాదిరి ఆరోగ్య శాఖ మంత్రి పదే చెప్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులన్నిటి కూడా బలోపేతం చేస్తాం, డబ్బులకేం కొదవ లేదు, గతంలో లాగా కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఈడ తిరుపతి రియా ఆసుపత్రి అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద ఆసుపత్రి. ఇట్లాంటి ఆసుపత్రిలోనే 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పీఎఫ్ డబ్బులు కూడా తినేసి కాంట్రాక్టర్ చలామణి అవుతున్నాడంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. అందుకనే సిఐటి తరఫున మేము డిమాండ్ చేసేది ఏమంటే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇప్పుడు తక్షణం వీరికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా ఇప్పించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రద్దు చేయండి. అదే మాదిరి ఈ పీఎఫ్ డబ్బులు తినేసినటువంటి కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి తక్షణం సమస్య పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే సార్, నా పేరు ఉషారని. ఆల్ సర్వీసులో ఇక్కడ A1 సర్వీస్ కింద మేము ఇక్కడ హౌస్ కీపింగ్ డ్యూటీ చేస్తున్నాం రుయాలో. పీఎఫ్ అయితే మేము చేరిన మొదలుకొని 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. శాలరీకి సమంగా ఇచ్చేయలేదు, నెల ఇవ్వడం లేదు. జీతాలు అయితే 4 నెలలు కంప్లీట్ అయిపోయి 5వ నెల వచ్చేంత వరకు కూడా 1 నెల జీతం వేస్తారు. అప్పటికే అప్పుల బాధ, ఇంట్లో కష్టాలు పడలేక మేము ఏదో వచ్చేటప్పుడు టయానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నడుచుకొని వెళ్ళే పరిస్థితులు కూడా మాకు వచ్చినాయి. చాలా కష్టంగా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఈ విధంగా ధర్నా చేస్తూ మా సిఐటియు అన్న వాళ్ళ తరఫున ఈ విధంగా చేస్తున్నాము. ధన్యవాదాలు మాట్లాడినందుకు. మా సమస్యలు కంపల్సరీ తీరిపోవాలి, మేము హ్యాపీగా ఉండాలి. ఈ డ్యూటీ చేస్తూ ఈ డ్యూటీని నమ్ముకుంటూ మేము బతుకుతున్నాము. మాకు హెల్ప్ చేయాలా, ఇక్కడున్న సిబ్బంది కూడా పరిష్కరించాలి మా సమస్యలన్నిటిని అని కోరుకుంటున్నాను. పీఎఫ్ 3 సంవత్సరాలుగా రావట్లేదు, 0 బ్యాలెన్స్ చూపిస్తాను. వీళ్ళేమో ఇక్కడ చేసి మీకు ఇంత ఉంది బ్యాలెన్స్ అని చెప్తారు. మేము సపరేట్గా వెళ్ళి మా అకౌంట్ చెక్ చేస్తే అందులో 0 బ్యాలెన్స్ చూపిస్తాను. ప్రతి ఒక్కరికి రాలేదు. కొంతమంది సభ్యులు ఇక్కడ వర్కర్లకి నంబర్లు కూడా ఇవ్వలేదు, పీఎఫ్ నెంబర్లు కూడా ఇవ్వలేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అయితే మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాను.